హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ రోజు మార్నింగ్ అంటే శుక్రవారం మార్నింగ్ వరకు ఎవరికి అన్ని ఓట్స్ పడ్డాయి, ఎవరైతే టాప్లో ఉన్నారు, ఎవరైతే డేంజర్ జోన్లో ఉన్నారు, ఈ వీడియో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. నేనైతే ఒక సెలబ్రిటీ ఓటింగ్ బ్యాంక్ చూసిన తర్వాత లిటరల్లీ షాక్ అయ్యాను. తనకు వచ్చిన కంటెంట్, తన పర్సనాలిటీకి అన్ని ఓట్స్ వస్తాయని అయితే నాకైతే ఎక్స్పెక్టే చేయలేదు. కానీ తారుమారు చేస్తారనమాట. కిందన్న అతను పైకి వచ్చేసాడు. అది ఎవరు, ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం టైం వేస్ట్ చేయకుండా. కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మోర్ అప్డేట్స్ కోసం. ఇంకా ఓటింగ్ ఆర్డర్ విషయానికి వస్తే ఏ పోల్స్లో చూసుకున్నా, ఈవెన్ అఫీషియల్ అన్అఫీషియల్ పోల్స్లో చూసుకున్నా తనూజా గారు అయితే టాప్లో ఉన్నారు. ఇది ఫస్ట్ డే నుండి అలా చేంజ్ అవ్వలేదు. తనూజా గారు అయితే టాప్లో ఉన్నారు. కానీ ఇక్కడ సెకండ్ ప్లేస్కి వచ్చేటప్పటికి నిన్నటి వరకు ఎలా ఉందంటే ఇమాన్యుల్ సెకండ్లో ఉండేవాళ్ళు, సుమన్ శెట్టి థర్డ్లో ఉండేవాళ్ళు. థర్డ్లో ఉన్నప్పటికీ నేను లిటరల్లీ షాక్ అయ్యాను సుమన్ శెట్టి గారు. కానీ ఈ రోజు ఓటింగ్ చూసేసరికి సుమన్ శెట్టి గారు సెకండ్ ప్లేస్కి అయితే వచ్చేసారు. తనూజాకి సుమన్ శెట్టికి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు, కొంచెం మైన్యూట్ డిఫరెన్సే ఉంది, ఎక్కువ డిఫరెన్స్ లేదు. సుమన్ శెట్టి గారి ఫాలోయింగ్ అయితే మామూలుగా లేదు. ఆయన చెప్పిన ప్రతి డైలాగు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. తనపైన సింపతి యాంగిల్ ఉంది. తన ఇన్నోసెన్స్ చాలామంది ఫ్యాన్స్ అయిపోయి ఓట్స్ అయితే ఫుల్గా పడుతున్నాయి. నిజంగా సుమన్ శెట్టి గారి ఓట్స్ చూసిన తర్వాత నాకు లిటరలీ షాకింగ్ అనిపించింది. ఎంత ఓటింగ్ పడుతుందా, ఓకే సేవ్ అవ్వచ్చు, కానీ టాప్ 2లో ఉన్నారంటే ఇది మామూలు విషయం కాదు. సుమన్ శెట్టి గారు ఫాలోయింగ్ అనేది మామూలుగా లేదు. ఇంకా థర్డ్ పొజిషన్కి వస్తే ఇమాన్యుల్ గారు ఉన్నారు. ఇమాన్యుల్ గారు, సుమన్ శెట్టి అండ్ తనూజా గారు అయితే ప్యూర్ సేఫ్ జోన్. వీళ్ళైతే టాప్ 3లో ఫుల్ ఓట్స్ అయితే పడుతున్నాయి వీళ్ళకి. ఆ తర్వాత మధ్యలో అంటే ఇటు టాప్లో కాకుండా ఈ డేంజర్ జోన్లో కాకుండా మధ్యలో ఉన్నవారు ఎవరంటే డిమాండ్ పవన్, రాము రాథోడ్, సంజన, రీతు చౌదరి. వీళ్ళ పొజిషన్స్ అనేవి ఫస్ట్ డే నుండి ఇప్పటి వరకు అంటే పొజిషన్స్ మారుతున్నారు, పైకి కిందకి అవుతున్నారు. కానీ డేంజర్ జోన్కి అయితే రావట్లేదు. అంటే వీళ్ళకి ఎలా ఓట్స్ పడుతున్నాయి అంటే ఒకే మాదిరిలో, అంటే పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ ఏం లేదు. అటు ఇటు అవుతున్నారు. వీళ్ళు సేఫ్ జోనే ఇప్పటికైతే, ప్రస్తుతానికి వీళ్ళు సేఫ్ జోనే. వీళ్ళ నుండి ఎవరు ఎలిమినేట్ అవ్వరు. ఫస్ట్ ముగ్గురు వీళ్ళైతే సేఫ్ జోను. ఇంకా ఫైనల్ అంటే డేంజర్ జోన్లో ఉన్నది వీళ్ళిద్దరిలో ఒకరు పక్కా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే 100% ఉంది. ఈ వీక్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం వీళ్ళిద్దరిలో ఒకరైతే ఎలిమినేట్ అయిపోతారు. వాళ్ళు ఎవరు అంటే ఆశా సైని అండ్ సృష్టి వర్మ. నువ్వు పోల్స్లో ఏ పోల్స్లో చూసుకున్న సృష్టి వర్మకి అయితే లీస్ట్ ఓటింగ్ పడుతుంది. అబ్బా, నేను లిటరలీ ఆశా సైని కంటే లీస్ట్ ఓటింగ్ పడుతుంది. అఫీషియల్ అంటే ఓటింగ్ ఆర్డర్ ప్రకారం ఎలిమినేట్ చేస్తే పక్కా సృష్టి వర్మనే ఎలిమినేట్ చేయాలి. ఎందుకంటే ఏ పోల్స్లో చూడండి, ఎక్కడ చూడండి సృష్టి వర్మకి అయితే కనీసం ఓట్స్ లేవు, సపోర్ట్ లేదు. అది ఎందువల్ల నాకైతే అర్థం కావట్లేదు. ఆశా సైని గారికి దీనికంటే ఎక్కువ ఉంది. మేబీ తన ఓన్ లాంగ్వేజ్ నుండి ఏమైనా సపోర్ట్ వస్తుందా ఏమో చూడాలి. కానీ సృష్టి వర్మ కంటే ఆశా సైనికే కొంచెం బిట్ ఎక్కువ ఉంది ఓటింగ్ ఆర్డర్. కానీ నాకు తెలిసి బిగ్ బాస్ ఎలిమినేట్ చేసే సిచ్యువేషన్ వస్తే మాత్రం ఆశా సైని గారిని ఎలిమినేట్ చేస్తారని అయితే నాకు ఫుల్ క్లారిటీ ఉంది. ఎందుకంటే ఆశా సైని గారికి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, ఎవరితో గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. ఏదైనా ఫైటింగ్ వచ్చేటప్పుడు మాత్రం తను నోరు తెరవకుండా ఏడ్ చేస్తున్నారు. పెద్దగా పాయింట్స్ పట్టట్లేదు, ఆర్గ్యుమెంట్స్లో పెద్ద అభిప్రాయాలు ఏమి లేవన్నమాట. సో ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యే మ్యాక్సిమం క్యాండిడేట్ ఎవరు అంటే ఆశా సైని. ఈవెన్ సృష్టి వర్మకి లీస్ట్ ఓట్స్ ఉన్నప్పటికీ, వాళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం తక్కువ ఉన్నప్పటికీ మ్యాక్సిమం ఆశా సైని గారిని అయితే ఎలిమినేట్ చేస్తారని బిగ్ బాస్ టీమ్ అనుకుంటున్నారు. మేబీ చూద్దాం. లేకపోతే నో ఎలిమినేషన్ పెట్టే అవకాశం కూడా ఉంది. ఓన్లీ ఎందుకంటే ఫస్ట్ టైం అనుకుంటా బుధవారం నైట్ నుండి ఓటింగ్ ఆర్డర్ అయితే స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ 3 days అంతా వేస్ట్ అయిపోయి, సో ఈ 2-3 daysకి మ్యాక్సిమం కన్సిడర్ చేస్తారా, లేదు అంటే ఇప్పుడు ఆల్రెడీ 15 మెంబర్సే వచ్చారు. ఇప్పుడు వాళ్ళో ఒకరిని ఎలిమినేట్ చేసేసి నెక్స్ట్ సెకండ్ గ్రాండ్ లాంచ్ ఉంది కదా దసరాకి, అప్పుడు ఎవరినైనా అంటే ఏదైనా మంచి కంటెస్టెంట్ తీసుకుంటారా అని అయితే చూడాలి. ఒకవేళ ఎలిమినేషన్ ఉంటే మాత్రం సృష్టి వర్మ ఎలిమినేట్ అవ్వాలి ఓట్స్ పరంగా. కానీ కంటెంట్ పరంగా చూస్తే ఆశా సైనిని ఎలిమినేట్ చేసే అవకాశం అయితే ఉంది. సో మీరు వీళ్ళిద్దరు ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.